కూకట్పల్లి బాలాజీ నగర్లో ఈరోజు స్థానికుల సమాచారం మేరకు ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇది ఒక రిబైలెన్స్ అనే ఒక బ్రాండ్తోని ఇదేమో ఒరిజినల్ బ్రాండ్ ఒక ఫేక్ బ్రాండ్ పెట్టేసి ఈ సేల్ చేయడం జరుగుతుంది. అంటే భారీ పెద్ద పెద్ద షాపులలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది క్లియర్గా ఎప్పుడో బ్యాన్ అయింది. దీనివల్ల ఇది తాగితే పిల్లలకు ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే చాలా ప్రోగ్రాంలలో ప్రజాప్రతినిధి కావచ్చు, మంచి మంచి గవర్నమెంట్ ఆఫీసర్లు, ఏసీబీ, డీసీపీలు చిన్న చిన్న పిల్లలు తాగుతారు. దీనివల్ల ప్రమాదకరం ఉంది. ఇది తెలిసి కూడా వీళ్ళు ఇక్కడ క్లియర్ కట్గా సేల్ చేస్తారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేము వచ్చి అడిగితే కూడా మా మీద చాలా ర్యాష్గా బిహేవ్ చేయడము, రుబాబు చేయడము, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుతున్నారు. ఇంత భయం కూడా లేదా వాళ్ళకి. దీన్ని ఇమీడియట్గా అక్కడ ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు. దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి దీన్ని సీజ్ చేసి, ఇంకొందరి బిల్డింగ్ పర్మిషన్ లేదు, వాళ్ళకు ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు. ఇది నిజంగా అక్రమమైన దందా. ఈ దందా వాళ్ళకి పర్మిషన్ కాపీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది అన్నారు. మేము షో చేస్తేనేమో ఇది ఓన్లీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు ఇచ్చారు. ఓన్లీ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి లేదు, ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ లేదు, ఎక్కడ పర్మిషన్ లేదు వీళ్ళకి. ఓన్లీ వీళ్ళ సొంత బిజినెస్ కోసము మంది జీవితాల పిల్లలు నాశనం చేయాలనే ప్రయత్నంతో వీళ్ళ సొంత స్వలాభం కోసం ఈ బిజినెస్ పెట్టి దీన్ని ఒక డెవలప్ చేసుకొని మాకు ఇంకా వేరే కంపెనీలు ఉన్నాయని మా మీద రుబాబుగా మాట్లాడుతూ వీరిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మేము స్థానికంగా అందరం వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజున హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతిరోజు టీవీల్లో చూస్తూనే ఉన్నాం. నకిలీ కల్తీ వ్యాపారాలు, నకిలీ పాలు, నకిలీ ఆయిలు, నకిలీ తినుబండారాలు ఇవన్నీ తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాడుతూ ఆడుతున్న విషయం ఒక పక్కన జరుగుతున్నా కూడా వీళ్ళకి ప్రజల ప్రాణాలతో భయం లేకుండా ఈరోజు కూకట్పల్లి బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ MIG 269లో మాకు స్థానికంగా, మేము ఇక్కడ స్థానికంగా ఉండే నివాసిని, మా దగ్గర ఉన్నటువంటి షాపులో ఒకళ్ళు కొనుక్కొని ఇది ఒక నకిలీతనాన్ని మాకు దృష్టికి తీసుకురావడం ద్వారా మేము బాధ్యత గల ఒక ప్రజాప్రతినిధులుగా ఇక్కడ వీళ్ళని ప్రశ్నించడానికి వచ్చాం. ఇక్కడ జరుగుతున్న మోసం ఎంత ఘోరంగా ఉందంటే, ఒక పెద్ద ప్రముఖ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పేరుతోటి ఈ రీబ్లాంజ్ అనేటువంటి ORS పదార్థం ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ప్యాకెట్ మీకు చూపించేది. కానీ దీని మీద నకిలీ స్టిక్కర్ వేసి కింద ORS అని చెప్పి ఇది ఆల్రెడీ ఎప్పుడో బ్యాన్ చేసినటువంటి కంపెనీ, ఆ బ్యాన్ చేసినటువంటి బ్రాండ్ మీద నకిలీ స్టిక్కర్ వేసి రెడ్డి ల్యాబ్స్ పేరుతోటి ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఎటువంటి వ్యాపారం చేయడానికి కూడా అనుమతులు లేకుండా ఈ ఇంట్లో అక్రమంగా భారీ ఎత్తున నకిలీ స్టాకును డంపు చేసి ఇవి ప్రతిరోజు మెడికల్ షాపులకి, కిరాణా షాపుల్లో ప్రజల ప్రాణాలతోటి, చిన్నపిల్లలు తాగుతారు, బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు తాగుతారు. ఇటువంటి ప్రజల ప్రాణాలతో చెలగడుతున్నటువంటి దీన్ని ప్రశ్నించడానికి మేము వస్తే వారు మా మీదనే ఎదురుదాడికి దిగటం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడటం, వాళ్ళు కనీసం భయం కానీ రియలైజేషన్ కానీ రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆల్రెడీ మెయిన్ ఎవరైతే సంబంధించిన ఇద్దరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళు పారిపోవడం జరిగింది. మిగతా వారిని పోలీసు అండర్లో ఉన్నారు. దీని మీద పోలీసు వారు కూడా సంబంధిత కూకట్పల్లి GHMC ఆఫీస్కి హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు వచ్చినంత వరకు కూడా ఈ నిజాన్ని నిగ్గు తేల్చి ప్రజల ప్రాణాలతో ఇటువంటి వారు ఎవరో కూడా మళ్ళొకసారి చెలగాటం ఆడకుండా వీళ్ళ కఠినమైన శిక్షణ అందించాలని, దీన్ని పూర్తిగా లోతుగా విచారణ చేసి ఇటువంటి అక్రమ చర్యలను అరికట్టాలని కోరుతున్నాం.